హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సారీ, మనం వీడియోస్ ఈవినింగ్ కదా అప్లోడ్ చేసేది. సారీ. ఓకే, ఈరోజు సండే కదా అని చెప్పి ఫ్రెండ్స్తో కొంచెం చిల్ అవుదామని కాల్ చేశాను. మా ఫ్రెండ్ రీసెంట్గా ఇక్కడ ఒక బట్టల షాప్ పెట్టారంట. అంటే మా ఊరికి అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. బట్టల షాప్ అనగానే నాకు కూడా విజిట్ చేయాలనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్దే కాబట్టి కొంచెం తీసుకునే ఛాన్స్ ఉంటుంది వితౌట్ బిల్. మనం బిల్లు కట్టకుండా ఒక టీషర్ట్ తీసుకున్నా సరే, ఆ టీషర్ట్ తీసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనం అదే చేద్దాం. ఓకే, ఇప్పుడే లేచాను. ఒక్కసారి రెడీ అయిపోయి కలుద్దాం. నా రూమ్ అంతా ఎలా ఉందంటే ఎక్కడ ఏది ఉండాలో అక్కడ అది లేదనమాట. ఎక్కడ చూసినా బట్టలు. నా స్టూడియో టూర్ కూడా నేను చేస్తాను. చూడడానికి మీకు కూడా మంచిగా ఉండాలి కదా. ఇరిటేటింగ్గా ఉంటే మీకు కూడా చిరాగ్గా ఉంటుంది. మంచిగా నా స్టూడియోని కూడా నీట్గా బిల్ చేసుకొని నీట్గా సర్దుకొని మీకు ఒక స్టూడియో టూర్ కూడా వస్తుంది. సో మంచిగా రెడీ అయిపోయాం వైట్ షర్ట్తో. ఈ డీటెయిలింగ్ అబ్జర్వ్ చేశారా? టెక్స్చర్ నాకు చాలా బాగా నచ్చింది. హైలాండ్ అనే బ్రాండ్ నుంచి నాకు 400-450 అరౌండ్ పడింది. లింక్ కింద కామెంట్లో ఇస్తాను, ఒకసారి నచ్చితే చెక్ చేయండి. అండ్ ఫ్యాంట్ కూడా ఇండియన్ గ్యారేజ్ అనే బ్రాండ్ నుంచి 549కి చాలా బెటర్ ఆప్షన్. ఈ ఫ్యాంట్ నాకు ఎంత నచ్చిందంటే, ఇలాంటి ఫ్యాంట్లు నేను 6 తీసుకున్నాను. ఇలాంటి మంచి డీల్స్ అన్ని ప్రతి 1 అవర్కే ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ దాని లింక్ కూడా కింద కామెంట్లో అయితే పిన్ చేస్తాను. సరే, ఇప్పుడు మనకైతే లేట్ అవుతుంది. దారిలో ఒక ఫ్రెండ్ కూడా వస్తాను అన్నాడు, ఫ్రెండ్ షాప్కి. అన్ని తీసుకొని మనం స్టార్ట్ అయిపోవచ్చు. ఓకే, అయితే లెట్స్ గో. సో టోటల్ అవుట్ఫిట్ చూసుకుంటే ఇలా ఉంది. వైట్ షర్ట్, గ్రీన్ కలర్ ప్యాంట్, కింద యూఎస్ పోలో స్నేకర్స్తో మ్యాచ్ చేశాను. ఇవి నేను ఆఫర్లో తీసుకున్నాను. అరౌండ్ 1400 పడ్డాయి. యాక్సరీస్ అయితే ప్రెసెంట్ ఏం లేవు. నెక్స్ట్ వీడియో నుంచి తప్పకుండా ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఈ పేరు అన్వర్, సీరియల్ యాక్టర్ అన్నమాట. అంటే బ్యాక్గ్రౌండ్ లోనే ఇలా 1 సెకండ్లో జుమ్ అని వెళ్ళిపోతారు కదా, అక్కడ స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు మెయిన్ రోల్స్ కాకపోయినా సరే హీరో ఫ్యాన్ రోల్, పోలీస్ క్యారెక్టర్, నర్స్ క్యారెక్టర్, అంటే కొన్ని మేజర్ సీన్స్ అయితే చేస్తున్నాడు. బాబు నీ ఫేస్ ఒకసారి చూపించి హాయ్ చెప్పు ఒకసారి. కొన్ని మేజర్ చేస్తున్నాడు. పండగకి వచ్చాడు. ఇప్పుడు ఆడు నేనే వెళ్తున్నాను షాపింగ్కి. ఇది కూడా ఫ్యాన్స్ ఏవో తీసుకుంటాను అన్నాడు. సో చూద్దాం ఒకసారి వెళ్ళి. ఓకే, అయితే షాప్కి వెళ్ళి కలుద్దాం. ఈ రైడ్ తిరిగి బట్టల షాప్ పేరేమైనా ఉంటుంది? డాల్ఫిన్ రెస్టారెంటా? సో ఫైనల్ గా ఏదో ఆడితో మాట్లాడి వచ్చేసాం షాప్ కి. డాల్ఫిన్ గార్మెంట్స్ అంట. సార్ షాప్ కూడా ఒకసారి లుక్ వేసేయండి. ఇప్పుడు షాప్ లోకి వెళ్ళిపోవచ్చు. బట్టల షాప్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ బయట నుంచి మాత్రం మంచి అట్రాక్టివ్ గా ఉంటాయి. ఆ ప్రతి షర్ట్ చూసారు, అది గ్రే కలర్ చెక్స్ చాలా బాగుంది కదా. నేను చాలా అబ్జర్వ్ చేశాను. బయట నుంచి గ్లాస్ మీద పెట్టేవి చాలా బాగుంటాయి. లోపలికి వెళ్తే కొంచెం డల్ గా కనిపిస్తాయి. ఒకసారి మనం కూడా చూసేద్దాం. అండ్ మనోడు షాపే కాబట్టి ఎన్ని గెలికేసినా ఎన్ని చేసేసినా పర్లేదు, ఫీల్ అవ్వకుండా మడత పెట్టేసుకుంటాడు. సరే రండి వెళ్దాం. ఇదే మా ఓల్డ్ షాప్, డాల్ఫిన్ గార్మెంట్స్. ఇదే నా ఫ్రెండ్, పేరు మోహన్. ఒక షాప్కి ఓనర్ అయిపోయాడు. నేను 6th క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు అరౌండ్ ఒక 9 years కలిసి చదువుకున్నాం. ఆ చదువు అనేది ఎందుకు పనికిరాదు అనుకో, ఎందుకు అస్సలు పనికిరాదు, వేస్ట్. అంటే ఒక నాలెడ్జ్ కోసమే స్టడీ అనేది. సో ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ని అయిపోయాను. ఒక మంచి బట్టల షాప్కి ఓనర్ అయిపోయాడు. సో ఎప్పుడు పెట్టే షాపు ఏంటి కదా, అసలు మినిమం కూడా చెప్పలేదు. నేను ఫ్యాషన్ యూట్యూబర్ అని తెలిసి కూడా వీడికి నేను ఒక షాప్ ఓపెన్ చేస్తున్నాను, అట్లీస్ట్ ఓపెనింగ్ కన్నా రారా అని కూడా చెప్పలేదు. 9 years మళ్ళీ కలిసి చదువుకున్నాం. ఫోన్ ఎక్కడ ఇస్తారా? ఆ తర్వాత సెకండరీ ఏం చెప్పాలి, ఏం కోసం అడుగుతున్నావు? ఫోన్ ఎత్తలేదు, ఏం ఎత్తలేదు. ఏదైతే మొత్తానికి షాప్ పెట్టావు. అయితే ఎలా ఉంది ప్రెసెంట్ బిజినెస్? బాగానే ఉందిరా, పర్వాలేదు. ప్రెసెంట్ బాగానే ఉంది. ఇది నేను కాలేజ్ అన్న పేరుకే కానీ మినిమం కూడా కాలేజ్కి ఎప్పుడు వెళ్ళలేదు. మాకు అన్నవరం దగ్గర అన్నమాట. మార్నింగ్ బ్రేక్కి అన్నవరం వెళ్ళిపోతే కరెక్ట్గా కాలేజ్ ఎండింగ్ టైంకి మళ్ళీ మాకు కాలేజ్కి దించుతుంది ట్రైన్. ఆ రోజు మళ్ళీ వీడి వల్లే మా కాలేజ్ ఫస్ట్ ఎంజాయ్ చేయకుండా పోయింది, కేవలం వీడి వల్లే. నేనే సగం చెరగొట్టేసానా? సగం కదరా పూర్తిగానే. సరే, ఇక్కడ ఉన్న బట్టలు ఒక్కొక్కటి ట్రై చేద్దాం, క్వాలిటీ చూద్దాం. ఒకవేళ క్వాలిటీ బాగుంటే, ఫ్రెండ్ అయినా సరే క్వాలిటీ బాగుంటేనే రిఫర్ చేద్దాం. సో ఒక 2-3 ట్రై చేద్దాం మనం కూడా, ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, మనం ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము. ఒక డార్క్ షేడ్ జీను, ఒక వైట్, ఇది కూడా షేడ్ వచ్చింది, వైట్ ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్. ఇది వేసుకున్న తర్వాత దీని కాస్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఒకసారి. ఓకే, అయితే నేను ట్రై చేసి వచ్చేస్తా.
సో మంచిగా ఒక టీ షర్ట్ ఒక బ్లాక్ జీన్తో ఇలా ఉంది, పర్లేదు కదా చాలా బాగుంది. 500కి ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్, జీన్ అంతా అరౌండ్ 800 కదా, బ్లాక్ షేడ్ జీన్ 800కి. ఓవరాల్గా 1300కి మంచి అవుట్ఫిట్ అని చెప్పొచ్చు. సెకండ్ ఒక మంచి నేవీ బ్లూ కార్గోని ఒక క్లాసిక్ బ్లూ హుడ్డీతో మ్యాచ్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వేసుకున్నాక దీని కాస్ట్ కూడా మనం చూసుకుందాం. ఎలా ఉంది, బాగుంది కదా. లోపల ఆల్రెడీ నేను మిర్రర్లో చూసుకున్నాను. మామూలుగా అయితే నాకు ఏది నచ్చదు, కానీ అక్కడ ఏది వేసినా సరే నచ్చేస్తుంది. మేబీ బట్టల షాప్ ఎఫెక్ట్ ఏమో. హుడ్డీ 550, కార్గో వచ్చేసి 850, టోటల్ 1400కి చాలా మంచి అవుట్ఫిట్. ఇది ట్రై చేస్తారా? అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను లాస్ట్లో. సో ఇంకో అవుట్ఫిట్ ట్రై చేద్దాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఈ టీషర్ట్ ఒక వీడియోలో రవితేజ చేసుకున్నట్టు చూశాను. ఓకే, ఈ టీషర్ట్ వచ్చేసి 500, మంచి స్కిన్ ఫిట్ బ్లూ జీన్ 800. 1300కి ఎలా ఉంది కింద కామెంట్లో చెప్పండి. మంచి కాటన్ ట్రౌజర్స్ జస్ట్ 750తో స్టార్ట్ అవుతున్నాయి. సో దీని టెక్స్చర్ డిజైన్ అబ్జర్వ్ చేశారా? చాలా బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. సో ఒకసారి వెళ్ళి ట్రై చేసేద్దాం. ఈ టైప్ షర్ట్లన్నీ ఒక ప్లెయిన్ వైట్ టీషర్ట్ మీద కానీ ప్లెయిన్ బ్లాక్ టీషర్ట్ మీద కానీ లేర్ చేయడానికి అయితే హైలైట్ ఉంటాయి. పైగా ఇది జస్ట్ 500కి వస్తుంది. 500 కంటే ఈ టెక్స్చర్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీని డిజైన్ చూసి తీసుకొచ్చి సీజన్కి తగ్గ టీషర్ట్లు 500కి చాలా యూనిక్గా ఉన్నాయి. మంచి మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ షాప్ అడ్రోడ్లో ఉన్న బజాజ్ షోరూమ్ ఆపోజిట్లో డాల్ఫిన్ గార్మెంట్స్లో ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మంచి యూనిక్ స్టైల్స్ అయితే ఉన్నాయి. సో మంచిగా షాపింగ్ రివ్యూ ఇచ్చాను కదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే చెప్పండి. నాకు ఆ క్వాలిటీ అంటే ఆ బడ్జెట్కి ఆ క్వాలిటీ సెగ్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ప్రమోషన్ వీడియో కాదు అయినప్పటికీ కూడా క్వాలిటీ నాకు నచ్చింది కాబట్టి మనం చెప్తున్నా. మా పైగా అందులోనే ఫ్రెండ్ కదా, సో ఫ్రెండ్ అయినా కాకపోయినా సరే మనం షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ క్వాలిటీ బాగుంటే తప్పకుండా నేను వీడియో చేస్తాను. నేను కూడా ఒక 3 షర్ట్లు తీసుకున్నాను, చాలా బాగా నచ్చాయి. అంటే ఒక్కొక్క షర్ట్ నాకు 500 పడింది. అది కూడా నేను ఒకసారి ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోలో. ఈ పక్కన ఫొటోస్ వేస్తాం, ఒకసారి చెక్ చేసేయండి. సరే అయితే ఇప్పుడు మనం లంచ్కి వెళ్ళిపోదాం. లంచ్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఎండ్ చేసేద్దాం. సో షాప్ రివ్యూ అయితే అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ లంచ్కి అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ 1 అయిపోయింది కదా టైం. సో రెస్టారెంట్కి వచ్చాం. నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే మెనూ కార్డ్ మొత్తం చూసి నేను చెప్పేది ఫ్రై పీస్ బిర్యానీ, డ్రింక్స్ ఏ ఉన్నాయి, పెప్సీ ఉందా, ½ లీటర్ అంతే. మళ్ళీ అది చెప్తానని నాకు ముందు తెలుసు, కానీ మెనూ అంతా చూస్తాం, వేస్ట్ ఆఫ్ టైం. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ షాప్ రివ్యూ చేసుకుని ఇప్పుడు లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఎడిటింగ్ చేసేస్తాం అనమాట. ఎడిటింగ్ చేసి 6కి అప్లోడ్ చేస్తాం. నా వీక్లో సండే అయితే ఇలా గడిచింది. మీకు ఎలా ఉంది? సండే అంటే రెస్టారెంట్ కామన్ కదా ప్రతి ఒక్కరు. ఓకే, అయితే ఈ వీడియో వరకు చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫ్యాషన్ కంటెంట్ అంటే బాగా ఇంట్రెస్ట్ అయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై చాయిస్ ఓన్లీ. థ్యాంక్ యూ.